హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బూడిద గుమ్మడికాయ వడియాలు పడదామండి. బూడిద గుమ్మడికాయ వడి తెచ్చాము చేలోంచి. అది బూడిద అంతా పోయేదాకా పీసేసి రుద్దానండి. శుభ్రంగా కడిగా ఇలా వచ్చింది గ్రీన్ కలర్లో. దాన్ని ఇట్లా బేషన్లో పెట్టుకుని తడి లేకుండా తుడిసి కడిగాను. పీలర్తో పీలర్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. చాలా ముదిరికాయ అండి ఇది. అట్లా పీలర్తో తీయటం చాలా కష్టమైంది. అంత కోసాక ఇట్లా సన్న ముక్కలుగా కోసి బేషన్లో వేసుకుని ఇవన్నీ గుడ్డలో వేసి మూట కట్టి దీన్ని తిప్పి గట్టిగా బరువు పెట్టానండి. బరువు పెడితే ఇవాళ నైట్ పెడితే బరువు రేపు ఉదయం 6-7 పప్పు రుబ్బాను. ఇగో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు కేజీ నానబెట్టా. గుమ్మడికాయలు సగమే వేసాను. ఈ గ్రైండర్లో వేసుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసి కొద్దిగా మెత్తగా నలిగాక ఈ గుమ్మడికాయ ముక్కలు బేషన్లో పోసుకుని ఈ ముక్కల్లోకి పిండి తీసేసా. మినపప్పు తీసి దాన్ని కలిసి మిక్సీ చేశానండి. మిక్సీ చేసి ఇట్లా కలుపుకోవాలి. బాగా ముక్కల్లో కలిసేదాకా కలుపుకోవాలి మినప్పిండి. కలిసాక ఇక డాబా పైకి వెళ్ళి ఒక గుడ్డ పరిచి గుడ్డ మీద పెట్టానండి. ఈ గారెలాగా చేసుకుని వేసుకోవడమే. ముక్కలుగా ఉంటాయి కదా, మరి చిన్నవి పట్టకూడదు వడియాలు. ఇవి చక్కగా చిన్న చిట్టి గారెల టైప్లో చేసి వేసాము. అట్లా పట్టాము గుడ్డ మీద. సాయంత్రానికి ఎండిపోయినాయి.